ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నాయకులు, మహిళలు తరలివచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్లో జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ధర్నా నిర్వహించారు. కేసీఆర్ మనోధైర్యం దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని విఠలరావు మండిపడ్డారు. ఒక తెలంగాణ ఆడబిడ్డను ఇంత దుర్మార్గంగా అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. కవిత అరెస్టు అప్రజాస్వామికమని విఠలరావు మండిపడ్డారు. నిన్న కేంద్ర ప్రభుత్వము ఈడీ మరి కవిత ఇంటికి వచ్చి హైదరాబాద్లో అక్రమంగా సోదాలు చేయడం జరిగింది. ఈ అక్రమ సోదాలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మోడీ వచ్చిండు, ఈడీ వచ్చిందే నినాదంకు మోడీ కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ తన జేబు సంస్థలుగా భావించి మరి వీళ్ళని భయపెట్టించి అరెస్ట్ చేసి లొంగ తీసుకొని తన పార్టీలో కలుపుకునే కుయుక్తులు అంతా ఉన్నాడు మోడీగాడు. మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కక్షపూరితంగా కవితను అరెస్ట్ చేసి ఫ్రీ ప్లాన్గా 8:45కు ఫ్లైట్ కూడా బుక్ చేయడం జరిగింది. ఫ్లైట్ కవిత పేరు మీద కూడా బుక్ చేయడం జరిగింది. ఫ్రీ ప్లాన్గా వచ్చి ఏదైతే 19 నాడు సుప్రీంకోర్టులో మరి కవితది ఆర్గ్యుమెంట్ ఉందో దాన్ని కూడా ఖాతరు చేయకుండా అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును నిజామాబాద్ అర్బన్ నుంచి అట్లాగే జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాలో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కవితను బేషరతుగా విడుదల చేయాలి, లేకుంటే ఈ ఉద్యమమును ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.